బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155556563. సో ఇంత అంటే ఎప్పుడైనా కానీ ఆ బిగ్ బాస్ ముచ్చట్లు అని మాట్లాడుకుంటుంటారా? డైలీ జరిగేటివి అవి. ఓ చాలా ఒక్కొక్కసారి వి ఫీల్ లైక్ ఆడ నుంచి వచ్చేస్తాం బయటికి, బట్ ఇంకా ఎవరో ఒకరు ఏదో ఒక టాపిక్ తీస్తారన్నమాట, ఇలా ఇప్పుడు జరుగుతుంది బిగ్ బాస్ ఏంటి అది ఇది అని చెప్పి ఇట్ గోస్ ఆన్ అట్లా. సరే మరి ఈసారి బిగ్ బాస్ లో మీ ఫేవరెట్ చెప్పాలి బ్రో. వేరే లెవెల్ గురించి నేను చెప్పాలంటే మీరు ఇది చెప్పాలి. ఈ సీజన్ గురించి ఈ సీజన్ ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారు? అంటే కాంట్రవర్సీ అయితే కాంట్రవర్సీగా జస్ట్ నార్మల్ థింగ్. జెన్యూన్ గా నేను చెప్పాలంటే నాకు ఐ థింక్ సో గౌతమ్ షుడ్ విన్ ది షో. ఓకే, బట్ నాకు ఇంటర్నల్లీ కొన్ని తెలుసు కాబట్టి అయ్యే ఛాన్స్ లేదు అని కొంతమంది ఇంటర్నల్లీ నాకు తెలుసు. ఓకే, సో అది నిఖిల్ అవుతాడని కొంతమంది, బట్ నాకేంటంటే కష్టపడినాడే గెలవాలని చెప్పి నా ఉద్దేశం. సో గౌతమ్ విల్ విన్ అని చెప్పి నేను అనుకుంటున్నా. గెలిస్తే బాగుంటుంది అని అనుకుంటున్నా. ఐ విష్ హీ విన్స్ ది షో బికాస్ లాస్ట్ టైంకి ఈ టైంకి చాలా మెచ్యూరిటీ వచ్చింది. సో యా, నైస్. అండ్ వెళ్తానంటుంది చిన్నపిల్లల నాటలోడా? ఓకే, ఈ వేరే లెవెల్లో ఆఫీస్ అనేటప్పటికి సో వీకెండ్ మజా అనేది ఖచ్చితంగా కావాలనుకుంటారు. మరి వీకెండ్స్ లో ఆఫీస్ పరిస్థితి ఎలా ఉంటుంది అంటారు? నాకైతే షూట్ ఉంటుంది. షూట్ లో బ్రో యాక్చువల్ గా అంటే ఆఫీస్ అనేటప్పుడు ఖచ్చితంగా వీకెండ్, అరే వీకెండ్ వస్తుంది మామ మజా. ఈసారి సాఫ్ట్వేర్ వాళ్ళకి వీకెండ్ అంటే ఈసారి జస్ట్ వాళ్ళు ఎవ్రీ వీకెండ్ వేరే లెవెల్ ఆఫీస్ చూస్తుంటారు కూర్చుని, ఇంట్లో కూర్చుని. వాళ్ళకి సాఫ్ట్వేర్ వాళ్ళకి ఓకే. నాకైతే హౌస్ పార్టీస్ అవుతూ ఉంటాయి. అవునా? ఎప్పుడు మమ్మల్ని ఇన్వైట్ చేయలేదు. మేము వెళ్తాం. అదే చూసారా, అలా ఉంటుంది. పిలువు బ్రో వాళ్ళని కూడా. వద్దు బ్రో, సీనియర్ కదా, చాలా సిన్సియర్ పార్టీస్ సిన్సియర్ కాబట్టి పార్టీస్కి వెళ్ళరు, వర్క్ చేస్తూ ఉంటారు. ఎక్కడ మా రాలేదు ఇప్పుడు చెప్పారా మొత్తం చెప్పి. ఓ సారీ సారీ లీక్స్ లో ఇవ్వడంలో లేడీస్ స్పెషలిస్ట్. సో వసంతికి అలాగే ఇచ్చేస్తూ లీక్స్ అని చెప్పి ఇంకా ఆపేసాను. నైస్. అండ్ లాస్ట్ వర్డ్స్ అబౌట్ వేరే లెవెల్ ఆఫీస్. సో ఫస్ట్ స్టార్ట్ విత్ లేడీస్. వసంతిక లాస్ట్ వర్డ్. థ్యాంక్ యూ. ఐ మీన్ అడిగితే మా ఆన్సర్స్ కాపీ కొడుతుంది. నేనేం కాపీ కొట్టాను. ఓకే, ఆబ్వియస్లీ చూడండి, అందరూ వేరే లెవెల్ ఆఫీస్ చూస్తారు. మీరు ఫస్ట్ ఒక 4-5 ఎపిసోడ్స్ చూడగానే మీరు ఆబ్వియస్లీ కనెక్ట్ అయిపోతారు. ఒక 10 ఎపిసోడ్స్కి వచ్చేసరికి ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ మీకు తెలిసిపోతుంది, వాళ్ళు ఏంటి అది అని. సో మీ అందరు బాగా కనెక్ట్ అవుతారని అనుకుంటున్నాను నేను. సో డూ వాచ్ వేరే లెవెల్ ఆఫీస్. December 12th నుంచి ఇట్ ఈస్ గోయింగ్ టు రిలీజ్. వేరే లెవెల్ ఆఫీస్. ఓ మై గాడ్, ఏంటది? వేరే లెవెల్ ఆఫీస్. వేరే లెవెల్ ఆఫీస్. ఓ వేరే లెవెల్. నైస్. So do watch వేరే లెవెల్ ఆఫీస్ Okay. on AHA. ఓకే, అండ్ వాట్ అబౌట్ యూ యువన్? విఎల్ఓ కోసం సరిపోయింది. వేరే లెవెల్ ఆఫీస్ గురించి ఏం చెప్తావు చెప్పు బ్రో అంటే. ఓకే, ఎగిరిపోయిందా? క్యారెక్టర్ కూడా అంతే, అంతే ఎప్పుడు అంతే ఉంటుంది. అందుకే మీ చేత తిట్టించుకుంటూ ఉంటాడు. ఓకే, నైస్. అది ఏదైనా మంచిగా సీనియర్లు కదా తిరుగుతూ ఉంటాం. మంచిది. విఎల్ఓ మేము సెట్స్ లో ఎంత అయితే ఎంజాయ్ చేసామో చూసినప్పుడు పీపుల్ విల్ ఆల్సో ఎంజాయ్ లాట్. నాకు అసలు అర్థమయ్యేది కాదు. వెళ్ళి మేము ఒక్కొక్కసారి కొంచెం షూట్ చేస్తుంటాం, ఒక్కొక్కసారి ఎక్కువ చేస్తుంటాం. డైరెక్టర్ని అడిగేవాడిని, ఏంటి మా క్యారెక్టర్స్ ఏమైనా లేదా, తర్వాత వస్తుందా అంటే. కొన్ని ఎపిసోడ్స్ కొంతమంది ఫోకస్ చేస్తారు కదా. ఈ సో కూల్, హీ టు సే లైక్ ఎందుకు కంగారు పడతావు, నీకు కొత్త కదా, చూద్దాం అంటాడు. సో దెన్ చూసేసరికి నేను మామూలు ఎడిటింగ్ చూసేసరికి ఇట్ వాస్ బ్రిలియంట్. అసలు నాకు చాలా నచ్చింది. ఐ లవ్డ్ ఇట్ అండ్ పీపుల్ విల్ ఆల్సో లవ్ ఇట్ ఫర్ ష్యూర్. సూపర్. ఇప్పుడు దాకా ఫ్రెండ్స్, వ్యాంపైర్ డైరీస్ ఇలా 50-60 ఎపిసోడ్స్ అవే కాదు, మన తెలుగులో కూడా 50 ఎపిసోడ్స్ వచ్చే వెబ్ సిరీస్ వచ్చింది. డెఫినెట్లీ ఐ థింక్ పీపుల్ విల్ వాచ్ ఇట్. ఎందుకంటే ఎక్కువ ఫోన్స్కి స్టిక్ అయి ఉంటారు జనాలు. యానిమే ఎలా చూస్తారో దే విల్ ఆల్సో వాచ్ దిస్ వన్. సో దిస్ అన్ న్యూ కాన్సెప్ట్ అండ్ పీపుల్ ఆల్సో లైక్ ఇట్. డెఫినెట్లీ మెయిన్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ విల్ లవ్ ఇట్. కరెక్ట్ అవుతారు ప్రతి క్యారెక్టర్. అది మాత్రం ఆఫీస్ లోనే సరిపోతుంది, తెలిసిపోతుంది. అఖిల్ బ్రో, ఓన్లీ ద ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ ఓన్లీ ద ఫన్ ఒకటే ఉంటుందా? ద అదర్ ఎమోషన్స్ ఆల్సో మిక్స్ అయ్యి ఉంటుంది? అన్ని ఎమోషన్స్ మిక్స్ అయ్యి ఉంటుంది. లైక్ ఇట్స్ అబౌట్ ఎమోషనల్ అవుతాం, ఒక్కొక్కసారి ఏడుస్తాం, ఒక్కొక్కసారి నవ్వుతాం, ఒక్కొక్కసారి సీరియస్ అవుతాం, ఏం జరుగుతుందో క్యూరియాసిటీతో ఉంటాం. లైక్ ఆల్ టైప్స్ ఆఫ్ ఎమోషన్స్ ఉన్నాయి. లైక్ ఇట్స్ నాట్ ఓన్లీ వన్ ఎమోషన్, ఆల్ ఎమోషన్స్ ఉన్నాయి. అన్ని రసాలు అని చెప్పగలుగుతాను నేను. ఓకే, నవరసాలు చూపించబోతున్నారు. ఐ కెన్ జస్ట్ సే యూ, మీరు హ్యాపీ డేస్ మూవీ చూసి ఉంటారు. చూసినప్పుడు మీకు మధు
హీరోయిన్ మధు గాట్ కనెక్టెడ్, ఐ గాట్ కనెక్టెడ్, టైసన్, రైట్? అలా దీంట్లో కూడా ప్రతి ఒక్కరు ఒక్కొక్క క్యారెక్టర్ పేరు అట్లా గుర్తుండిపోతుంది. లైక్ దే విల్ రిమెంబర్ ది నేమ్స్. అదైతే 100%. ఎందుకంటే నేను ఇది చేసేటప్పుడు నాకు ఆ హ్యాపీ డేస్ ఫీలింగే వస్తుండే. లైక్ ఒక కాలేజ్ లైఫ్ హ్యాపీ డేస్ వేరా అండ్ ఇది ఆఫీస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యాపీ డేస్ ఐ కెన్ ఫీల్. యా, నైస్ బ్రో. తనకైతే ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో 12th నుంచి స్ట్రీమ్ అవుతుంది కాబట్టి మన ఆహాలో Yes. అది కూడా 50 ఎపిసోడ్స్ అంటే Yes. పీపుల్ విల్ లవ్ ఇట్ అండ్ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ని కూడా తీసుకొని వస్తున్నారు. సో ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. గైస్, వేరే లెవెల్ ఆఫీస్. ఆ ముచ్చట్లు కూడా చాలా వేరే లెవెల్లో ఉన్నాయి. అండ్ 12th నుంచి ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. సో ఎవ్రీ థర్స్డే అండ్ ఫ్రైడే ఈవినింగ్ 7 o'clock నుంచి. అది కూడా 1-2 కాదండి, 50 ఎపిసోడ్స్. వాచ్ ఇట్ ఇన్ ఆహా. సో మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఇస్ యువర్ చాణక్య. After Big Boss, the people are waiting to watch it. Yeah, I know. Seriously. I know, yeah. ఏంటంటే యూజువల్గా బిగ్ బాస్ అనేది అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక షోగా ఎంటర్టైన్ చేసాము, కానీ దాని తర్వాత యాజ్ యాక్టర్ వైజ్ కానీ మిమ్మల్ని మీ దగ్గర నుంచి ఒక పర్ఫార్మెన్స్ చూడాలని ద పీపుల్ ఆర్ ఆల్సో వెయిటింగ్. రైట్. అంటే ఆ ఆశ అనేది కూడా ఫ్రమ్ హియర్ విల్ స్టార్ట్. రైట్, ఎందుకంటే వేరే లెవెల్ ది అనౌన్స్ అయినప్పుడు ఐ గాట్ లైక్ సో గుడ్ రెస్పాన్స్ లైక్ ఫ్రమ్ పీపుల్. నాకు మెసేజెస్ నిండిపోయి నా బాక్స్ అంతా లైక్ వీఆర్ వెయిటింగ్ ఫర్ దిస్, ఫైనలీ యూఆర్ డూయింగ్ ఏ ప్రాజెక్ట్ అని చెప్పి. ఎందుకంటే 2 ప్రాజెక్టులు స్టార్ట్ అయ్యి మధ్యలో ఆగిపోయాయి. సో చాలా డిసప్పాయింట్ అయిపోయారు చాలా మంది. సో ఫైనలీ ఇది రిలీజ్ డేట్ దగ్గరకు వచ్చేసరికి ఇప్పుడు 12th కి రిలీజ్ అవుతుందంటే నిన్న నేను గ్రూప్ లో ఐ జస్ట్ చాట్ విత్ ఎవ్రీ వన్. లైక్ ఒక గ్రూప్ ఉంది, ఆ గ్రూప్ లో మొత్తం ఫ్యాన్స్ ఉంటారు అన్నమాట. దాంట్లో జస్ట్ నేను హాయ్ అని పెడితే టక్ 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 మెసేజ్లు వచ్చేసాయి. ఎవ్రీ వన్ ఒకటే అంటుంటే వీఆర్ వెయిటింగ్ ఫర్ వేరే లెవెల్ ఆఫీస్ అండ్ దట్ మేడ్ మీ ఫీల్ సో ఎమోషనల్, లైక్ కనెక్టెడ్ టు పీపుల్. లైక్ ఇంత కనెక్ట్ అయి ఉన్నారు ఏంటి వీళ్ళు. ప్రతి చిన్న అప్డేట్ అయినా, నేను పెట్టే స్టోరీ లేకపోతే నేను పెట్టే చిన్న బ్రాండ్ చేసినా నాకు రెస్పాన్స్ ఎప్పుడు చాలా బాగుంటుంది. ఆ రెస్పాన్స్ తగ్గలేదు, 4 ఏళ్ళైనా అలానే ఉంది, అలానే కంటిన్యూ అవుతుంది. ఐ థింక్ సో ఆల్ బికాస్ ఆఫ్ ది లవ్ దే హ్యావ్ ఆన్ మీ సమ్వేర్ లైక్ దాట్. బాగా కనెక్ట్ అయిపోయి సో నాకు కూడా ఒక మంచి స్టోరీ ఇవ్వాలని చెప్పి ఎప్పటి నుంచో ఉండే. అండ్ ఫైనలీ ఈ వేరే లెవెల్తో ఐఎమ్ గోయింగ్ ఫార్వర్డ్. యా, I think his fans will get satisfied. Satya character is perfect for that. Okay. I think munduvi ఆగిపోయి అన్నావు కదా. Right. I think it is a blessing. ఏదైనా కానీ ఆగిపోయాయంటే మనం సమ్ గుడ్ ప్రాజెక్ట్ లో వస్తున్నారు ఇప్పుడు. ఐఎమ్ రియలీ హ్యాపీ బికాస్ ది క్యాస్ట్ అయినా లేకపోతే స్టోరీ అయినా దీంట్లో ఎవ్రీ వన్ ఆర్ డూయింగ్ ఫెంటాస్టిక్. ఇట్స్ నాట్ ఓన్లీ 1-2 క్యారెక్టర్స్, అందరూ అదర్ కొట్టేస్తున్నారు. లైక్ నాకే భయం అవుతుంది, ఎవరిని చూస్తారా అంటే ఒక్కనొక పాయింట్ లో ఆ ట్రైలర్ చూసిన తర్వాత అనిపించింది ఎవ్రీ క్యారెక్టర్ కి ఒక డిఫరెంట్ ఆరా ఉంది, డిఫరెన్స్ ఉంది. సో ఒకరికి ఒకదానికి సంబంధం లేదు. అట్లాంటిది ఎవరికి ఏ క్యారెక్టర్ కి ఫ్యాన్స్ అవుతామో మనకే అర్థం కాదు. ఐ థింక్ సో ఒక 15-10 ఎపిసోడ్స్ తర్వాత క్లారిటీ వచ్చేస్తుంటుంది జనాలకి ఎవరెవరు ఎక్కువ లాగా. I think 15 ఎపిసోడ్స్ తర్వాత పక్కా క్లారిటీ వచ్చేస్తుంది. లైక్ దే విల్ గెట్ కనెక్టెడ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అంటే ఇప్పుడు వివాన్ క్యారెక్టర్ కి కొంతమంది ఆడియన్స్ కనెక్ట్ అవుతుండొచ్చు, రమ్య క్యారెక్టర్ కొంతమంది, నా క్యారెక్టర్ కొంతమంది. సో అలా డెఫినెట్ గా కనెక్ట్ అవుతారు ప్రతి ఒక్కరు. సో ఆ విషయంలో అయితే ఐఎమ్ రియలీ హ్యాపీ. లైక్ అందరికి ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ వస్తారు. ఆడియన్స్ అయితే పక్కా ఉంటారు. అండ్ మీ సాఫ్ట్వేర్ ఫ్రెండ్స్ ఏమనుకుంటున్నారు? యాక్చువల్లీ నా రూమ్మేట్స్ అందరు సాఫ్ట్వేర్. మా ఎందుకు బ్రో అంటే ఏంటి అందరూ ఒక సైడ్ వెళ్తుంటే నువ్వు మాత్రం ఒక సైడ్ మీ రూమ్ లో? ఇప్పుడు డిఫరెంట్ గా ఉండాలి, చాలా డిఫరెంట్ ఉందామని చిన్నప్పటి నుంచి. మహేష్ బాబు అంటాడు కదా, నలుగురికి నచ్చిన దేశం. అయ్యా, ఆ నలుగురిలో నువ్వు ఒకటి మాత్రం 5వ వాడిగా సపరేట్గా వచ్చి సెపరేట్. నలుగురు వేరు చేస్తే వేరు చేస్తా. రూమ్ అంతా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరూ. వాళ్ళు ఈఎంఐ ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటారు. శాలరీ పడ్డ రోజు నైట్ ఆనందపడతారు, విత్ ఇన్ 2 days లో డబ్బులు ఏరేసుకుంటారు. అరే ఈఎంఐ ఇలా. నేను ఈ షూట్ చేసినప్పుడు కూడా నాకు దగ్గర నుంచి వాళ్ళని చూస్తాను కాబట్టి నాకు బాగా కనెక్ట్ అవుతుంది. ఫస్ట్ నా ఫ్రెండ్స్ ఎవరికి కనెక్ట్ అవుతారో, ఏ క్యారెక్టర్ నచ్చుద్దో అది చూడాలని ఎక్కువ ఉంది నాకు. ఓకే. మేము కూడా అంటే ఈ షూటింగ్ స్టార్ట్ అయ్యే ముందు నేను కొంచెం రీసెర్చ్ చేశాను. నా ఫ్రెండ్స్ ఎవరైతే 2 ఉన్నారో వాళ్ళని కూర్చోబెట్టి ఏం మాట్లాడుతారు, కొన్ని వర్డ్స్, కొన్ని కీ వర్డ్స్ ఉంటాయి, కొన్ని షార్ట్ కట్ వర్డ్స్ ఉంటాయి, అవి నాకు అసలు తెలీదు.
మాకు స్క్రిప్ట్ ఇచ్చినప్పుడు ఆ వర్డ్స్ ఇచ్చినప్పుడు ఏంటిది అని నేను వాళ్ళకి ఫోన్ చేసి మరి అడిగా ఇది ఏంటి ఈ వర్డ్ ఏంటి ఈ వర్డ్ అంటే అది షార్ట్ కట్స్ వర్డ్స్ ఇవన్నీ టెక్నికల్ వర్డ్స్. టెక్నికల్ వర్డ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేటీ అంటారు. కేటీ అంటే మనకి ఏంటో తెలియదు, బట్ ఇట్స్ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్. కేటీలో ఇంత కేటీ మనం నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అలా అంటాం కానీ వాళ్ళు కేటీ అది కేటీ ఇది అని అంటారు. సో అలాంటి కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి మేము చాలా నేర్చుకున్నాం. ఓకే, మొత్తానికి మీకు ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ జాబ్ ఇచ్చేసామంటే రెడీ టు గో అని చెప్పేసి చేసేస్తారా వర్క్? మాకు అసలు ఎవ్రీ మంత్ అలానే ఉంది. ఎవ్రీ మంత్ 15 days షూట్ చేస్తున్నాం మేము. ఆ 15 days నిజంగా వెళ్ళి అక్కడ వర్క్ చేస్తున్నట్టే ఉంది. మాకు 6 to 6 వెళ్ళి మేము వెళ్ళి ఆఫీస్ లో వర్క్ చేసుకొని మేము కమింగ్ బ్యాక్ టు హోమ్ అన్నట్టు. మాకు స్క్రిప్ట్ ఇచ్చినప్పుడు కూడా సమ్వేర్ తిన డైలాగ్స్ అతని డైలాగ్స్ ఉన్నప్పుడు అది డైలాగ్ లాగా అనిపించదు మాకు. నిజంగా వాడు తిడుతున్నాడా లేకపోతే ఈమె తిడుతుందని అన్నట్టు అనిపిస్తుంటది. ఒక్కొక్కసారి నేను కూడా ఇచ్చే జవాబు కూడా వాళ్ళు ఇచ్చినప్పుడు వాడు ఒక్కొక్కసారి అంటాడు, అరే అంతా బ్రో అంతా సీరియస్ గా అనకు బ్రో ప్లీజ్ అంటే ఆ క్యారెక్టర్ అలాంటి ఇలా చూస్తాడు సీరియస్ గా. అసలు ఇప్పుడే కదా వచ్చాడు నేను సీరియస్ గా క్యారెక్టర్ అలాంటిది. సమ్వేర్ ఎవ్రీవన్ ఇన్వాల్వ్ చేస్తున్నాడు చాలా. అందరికి ఈ ప్రాజెక్ట్ చాలా ఇంపార్టెంట్. ఎలా అయితే నేను 4 years నుంచి వెయిట్ చేస్తున్నారో ప్రతి ఒక్కరికి ఒక బ్యాక్ ఎండ్ స్టోరీ ఉంటుంది లైఫ్ లో. సమ్వేర్ అందరు వెయిట్ చేస్తున్నారు అండ్ అందరికి ఒక మంచి ప్లాట్ఫామ్ వచ్చింది కాబట్టి అందరు ప్రూవ్ చేసుకుందాం, మనం ప్రూవ్ చేసుకుందాం అని చెప్పి ఒక కాంపిటీషన్ లాగా వెళ్తుంది. ఓకే, ఆఫ్టర్ 90s ఏంటంటే దానికంటే ముందు ఈవెన్ సలార్లో కూడా చూసాం, చిన్న తలుక్కులా మెరిసి వెళ్ళిపోతావు. ఓకే, సలార్లో కాటేరమ్మ ఫైట్ లో ఉంటుంది. కాటేరమ్మ ఫైట్ లో కాటేరమ్మ ఈవిడే. మీ ఆఫీస్ లో కాటేరమ్మ అదేమో కానీ ఇక్కడ ఆఫీస్ లో కాటేరమ్మ కాజల్ గారు బ్రాంచ్ మేనేజర్ కదా, ఉంది ఎప్పుడు అరుస్తూ ఉంటాడు. ఓకే, సో ఆఫ్టర్ 90s సో ఆ ఇంపాక్ట్ ని సో కొంచెం క్రాస్ అయ్యే అవకాశం దీనిలో ఉంటుందా మీ క్యారెక్టరైజేషన్? అంటే ఆబ్వియస్లీ అంటే ఇప్పుడు ఎలా అయితే 90s తర్వాత అందరు నన్ను దివ్య అని ఎలా అయితే అనుకున్నారో, ఆబ్వియస్లీ వేరే లెవెల్ ఆఫీస్ తర్వాత నన్ను అందరూ రమ్య అనే ఓన్ చేసేసుకుంటారు అని నేను అనుకుంటున్నా ఆబ్వియస్ గా. ఎందుకంటే తన క్యారెక్టర్ అలాంటిది. ఒక విలేజ్ నుంచి వస్తుంది, తన వేరే ఒక డ్రీమ్ కోసం వస్తుంది, పెళ్లిని జంప్ చేసి మరీ వస్తుంది. తెలుసా తెలీదా? ప్రోమోలో ఎక్కడ ఉంది పెళ్లి జంప్ చేసి? నీ ప్రోమో ఇంకా రాలేదుగా. యాక్చువల్ తిని చెప్పినట్టు నిజంగా ఆ రమ్య క్యారెక్టర్ అన్నా లేకపోతే వేరే క్యారెక్టర్స్ కన్నా నేను నా ఫోన్ లో కూడా తన పేరు రమ్య అని ఫీడ్ చేసుకున్నాను. ఎక్కేసింది బ్రో, ఎక్కేసింది. సో జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, చూసే వాళ్ళకి ఫస్ట్ అంతా ఒరిజినల్ నేమ్స్ తెలియవు అందరికి. ఫస్ట్ షెడ్యూల్ అయితే ఎంత కష్టమైందంటే నేను ఇక ఆది అనే పిలిచేదాన్ని. ఎవరి క్యారెక్టర్స్ అని ఇప్పుడు మహేందర్ అంటే కిషోర్ అని అంటుండే. అలా ఎవరి క్యారెక్టర్స్ అయినా మాకు ఒరిజినల్ పేరు కంటే వాళ్ళ క్యారెక్టర్ పేరుతోనే పిలిచేవాళ్ళం. ఇప్పుడు ఇంటర్వ్యూ స్టార్టింగ్ లో నేను కూడా మీరు ఆదిత్య కదా అంటే నో అఖిల్ వివాన్. అయితే ఏంటి సీరియస్నెస్ మీరు చూపించాలా నా మీద చూపిస్తున్నాడు అంటే బేసికలీ ఇక్కడ సిరీస్ లో కూడా అంతే. ఇక్కడ కూర్చుంటాడు, నేను తిడుతూనే ఉంటా. సత్య కూడా ఆదిని అంటే ఎప్పుడు సత్య ఆదిని తిడుతూనే అంటే వాడు చేసే పనులు అలా. రమ్య కూడా ఆదిని తిడుతూనే అలా కాదు బ్రో, అంత తప్పు చేయాలి. ఆది కంటే అఖిల్ వివాన్ మీద ఇంకా జాలేస్తుంది. సెట్ కు వచ్చారంటే మొత్తం అంతా రోజు చేస్తుంటారు నన్ను. రోజు నిన్న అదే కదా వాడు మమ్మల్ని రోజు చేస్తాడు. ఇప్పుడు మాకు ఛాన్స్ దొరుకుతుంది ఎంతో కొంత. నీ మీద జాలి ఎంత చూపించాలో మాకు అర్థమైపోయింది బ్రో, చెప్పాల్సిన అవసరం లేదు. మంచి యాక్టర్లు ఇక్కడ కూడా యాక్టింగ్ చేస్తున్నారు, అందుకే ఈ సిరీస్ లో ఉన్నారు బ్రో. కాజల్ గారు వస్తే ఇంకా చేసుకుంటున్నాను. వస్తారు, తలుపు వెనకాల దాకున్నారు, కూర్చోబెడదాంలే. ఓకే, అండ్ సో ఈ స్క్రిప్ట్ ఇంత బాగా రావడానికి సో ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ ఎంప్లాయ్కి కనెక్ట్ అవ్వడానికి హూజ్ ద మెయిన్ రీజన్ అనుకోవచ్చు? డైరెక్టర్ సత్యబాబు గారు నెక్స్ట్ లెవెల్లో తీస్తున్నారు. అంటే మాకు టేకింగ్ అయినా లేకపోతే ఆయన చెప్పే గైడెన్స్ అయినా ఇలా చేయండి అలా చేయొద్దు అంటే మా క్యారెక్టర్స్కి ఒక బార్డర్ లైన్ ఉంది, ఒక థిన్ లైన్ ఉంది, అది క్రాస్ చేయొద్దు మేము. ఇన్ కేస్ నేను క్రాస్ చేశానంటే ఆ క్యారెక్టర్ నుంచి అవుట్ అయిపోతా. సో అదే కిషోర్ క్యారెక్టర్ కన్నా లేకపోతే సూరి క్యారెక్టర్, మహేష్ విట్టా చేస్తున్న క్యారెక్టర్ కన్నా లేకపోతే రితు చౌదరి కన్నా అవి లేవు. దే కెన్ కమ్ అవుట్ ఆఫ్ ది బాక్స్, దే కెన్ టాక్ వాట్ ఎవర్ దే వాంట్ టు, బికాస్ వాళ్ళ క్యారెక్టర్ అలాంటిది. కానీ నా క్యారెక్టర్కి వచ్చేసరికి, రమ్య క్యారెక్టర్కి వచ్చేసరికి ఎలా అంటే సమ్వేర్ వీ హ్యావ్ ఎ థిన్ లైన్ వేర్ వీ నీడ్ టు అక్కడనే అంతే చేయాలి. ఒక ఒబీడియన్స్, ఒక డీసెన్సీ, ఒక లిమిటేషన్స్ ఉంటాయి మాకు. వాళ్ళకి అట్లా కాదు, బ్యాక్ బెంచర్స్ లో ఉంటది వాళ్ళ క్యారెక్టర్స్. అండ్ ఎవ్రీవన్ డూయింగ్ ఇన్ బెస్ట్ వే. వాళ్ళ క్యారెక్టర్స్ లో బాగా చేస్తారు అందరూ. రమ్య ఈజ్ ఎ బ్రిలియంట్ యాక్టర్, అఖిల్ సార్థక్ ఈజ్ ఎ వెరీ గుడ్ యాక్టర్.
చాలా బాగా చేస్తున్నారు అందరూ. మీరు మీ పేరు కూడా చెప్తే బాగుంటుంది bro. నా పేరు అఖిల్ వివాన్. అఖిల్ వివాన్. మీరు చెప్పేసేయండి బ్రో. Obviously, actor, Akhil good actor. Vivan is a very Yeah. great, marvelous actor. థ్యాంక్ యూ. అండ్ కమింగ్ టు ద సిరీస్ వైజ్ ఏంటంటే ఎస్ఎస్ క్యారెక్టర్ ఎస్ఎస్ క్యారెక్టర్ స్టార్టింగ్ అంటే ఓపెన్ చేయడం తనతో ఓపెన్ చేసి అరే నా ఆఫీస్ ఇదిరా బాయ్ ఇట్లా ఉంటారు రా బాయ్ దునియా ఇట్లా ఉంటుంది అని చెప్పేసి చెప్తూ ఉంటే అరే ఒక్కసారిగా ఫేస్ లో ఒక చిన్న స్మైల్ అనేది వచ్చేస్తుంది. రైట్. అంటే ఇట్లాంటి వాళ్ళు ఒకరు ఉంటారు ఏంటంటే బ్రాంచ్ మేనేజర్ పొజిషన్ కోసం వెయిట్ చేస్తూ ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేసేది. కోసం, yeah. సో తన నుంచే ఫన్ అనేది కూడా క్రియేట్ అవుతుంది. అవును. చాలా తనదే ఆ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుంది, ఇంకా ఎంత ఎంటర్టైన్ చేయబోతుంది? ద మోస్ట్ ఎంటర్టైనింగ్ క్యారెక్టర్ అని వన్ ఆఫ్ ది మోస్ట్ ఎంటర్టైనింగ్ క్యారెక్టర్ అనొచ్చు ఎస్ఎస్ది. ఎందుకంటే అంత మీరు చెప్పినట్టు ఎప్పుడు ఆ పొజిషన్ని తీసుకోవాలని ఉంటారు. అండ్ ఆఫీస్లో జరిగే ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీ కానివ్వచ్చు, ఆ హంగమ ఏదన్నా ఆయన మీద వేసుకుంటారు, ఆయననే ఇన్వాల్వ్ అవుతారు, ఇన్వాల్వ్ చేయకపోయినా ఇన్వాల్వ్ అయిపోతారు, ఆయన మమ్మల్ని అందరినీ ఇన్వాల్వ్ చేస్తుంటారు. సో యా చాలా ఎంటర్టైనింగ్ క్యారెక్టర్ అనొచ్చు. అంటే ఇప్పుడు మేమందరం ఒకళ్ళకొకళ్ళం సీనియర్స్ జూనియర్స్ కలవకపోవచ్చు. ఇప్పుడు నాకు ఒకళ్ళతో డైరెక్ట్స్ ఉండవచ్చు 14 members లో. బట్ ఎస్ఎస్ ఈజ్ అ హుక్ పాయింట్ వేర్ అందరినీ కలవాలి. ఇన్వాల్వ్స్ విత్ ఎవ్రీవన్. Everybody, yeah. అందరితో దెబ్బలు తింటూ ఉంటారు, తిట్లు తింటూ ఉంటారు, కాజల్ దగ్గరికి వెళ్ళి అక్కడ తిట్లు తింటూ ఉంటారు, మేము వెనకాల నుంచి ఏడిపిస్తూ ఉంటాం. ఈజ్ లైక్ ఫుల్ బంతి ఆడుకుంటాం ఎస్ఎస్. ఏంటంటే మధ్యలో ఒక బ్రిడ్జ్ లా ఉన్నారనమాట. యా ఎగ్జాక్ట్లీ, yes. నైస్. సమ్వేర్ ఎస్ఎస్ తో అంటే నా దగ్గర కొంచెం నేను సిన్సియర్గా ఉంటాను అనమాట. సో ఎస్ఎస్ తో అక్కడ కూడా గొడవలు వస్తుంటాయి నాకు ఇప్పుడు. లైక్ నేను సిన్సియర్ గా ఉండడం కూడా తప్పేనా బ్రో? నేను సిన్సియర్గా ఉంటే ఎస్ఎస్ నచ్చదు. అబ్బో. ఎస్ఎస్ ఏంటంటే ఆఫీస్లో ఆయనకి ఫ్రీగా జాబ్ చేయాలి, అందరూ చేయొద్దు, జాబ్ చేయొద్దు, ఒక్కొక్కసారి వదిలేయండి, అక్కడనే వర్క్ వదిలేయండి, లెట్స్ ఎంజాయ్ అన్నట్టు ఉంటాడు. బట్ సమ్వేర్ నా దగ్గర ఎలా ఉంటుందంటే మనం ఈ జాబ్ చేయాలి, మీరు ఎందుకు వచ్చారు ఆఫీస్కి అన్నట్టు నా పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది అన్నమాట. ఓకే. సో ఎస్ఎస్ తో కూడా అలానే డిబేట్లు జరుగుతుంటాయి. అండ్ ఎక్కువగా ఈ సిరీస్ లో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ పార్టిసిపెంట్స్ ఎక్కువ మంది ఉన్నారు. ఏంటి రీజన్ ఏంటి? ఏం లేదు, ఇప్పుడు తమిళ్లో ఉన్నారు, అక్కడ రీజన్ ఏంటో మాకు తెలియదు. సో సేమ్ పెట్టారు ఇక్కడ కూడా. అంతే, 4 members ఉన్నారు. 4 members, నేను, మహేష్ విట్ట, రితు అండ్ కాజల్. That's it, 4 members. Yeah. శుభశ్రీ. శుభశ్రీ ఆల్సో. శుభశ్రీ, I think you are watching this. Shubhashri, You can watch. ఓకే.